నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పుల సమస్యలు మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. అయితే న్యాచురోపతిలో ఎలాంటి రెమెడీస్ అంటూ ఉంటాయి? ఈ విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు మనకి రావడం జరుగుతుంది. అంటే ఎక్కువసేపు నించున్నా, కూర్చున్నా గూడా ఎమ్మటే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సార్. ఎందుకు ఆ విధంగా వస్తుందంటారు? తక్కువ ఏజ్‌లో ఇన్‌కేస్ ఒకరికి కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ. లేకపోతే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. దర్ మే బీ సంథింగ్ లైక్ ద పర్సన్ ఒకరికి ఎంత కావాలి దానికంటే చాలా ఓవర్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈవెన్ దానివల్ల కూడా కీళ్ళ నొప్పి రావడం అవకాశం ఉంది. సో దర్ ఆర్ వేరియస్ రీజన్స్ బిహైండ్ దట్. బట్ స్పెషలీ నేను చూసిన ప్రకారంగా అయితే తక్కువ ఏజ్లో వచ్చే వాళ్ళకైతే ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్, కంప్లీట్లీ సిట్టింగ్ జాబ్ లైక్ ఐటీ జాబ్, ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే వాళ్ళకు కంప్లీట్గా కూర్చోవాల్సిన పని, వెరీ లాంగ్ టైం కూర్చోవడం, దట్ ఈజ్ అ ప్రాబ్లం యాక్చువల్లీ. సపోజ్ మధ్యలో కొంచెంసేపు లేచి ఇటు అటు అయ్యి మళ్ళీ తర్వాత వచ్చి కూర్చుంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎలా కాకపోతే కంటిన్యూస్లీ సిట్టింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, ఇట్స్ అ వెరీ అన్యూజువల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ యూజువల్లీ గుడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. సో దాని దగ్గర నుంచి వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొన్ని ఆర్గాన్స్ అక్కడ డ్యామేజ్ అవడం అవకాశం ఉంది. అండ్ లివింగ్ అండర్ స్ట్రెస్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ నార్మల్గా మనం చూస్తే ఒకరికి సపోజ్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ టైప్ ప్రాబ్లం వచ్చింది, అరౌండ్ 50+ అయ్యేసరికి ఆ టైప్ ప్రాబ్లం వచ్చిందంటే మనం అనుకోవచ్చు దట్ ఈజ్ ఎ కామన్, వెరీ కామన్ రీజన్. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అంటే మనకు ఏమవుతుందంటే ఈ గుజ్జులు అన్నీ అరిగిపోతాయి. గుజ్జులు అరిగిపోతే కూడా అక్కడ మనకు నొప్పి స్టార్ట్ అయిపోతాయి. బికాస్ నీ జాయింట్ దగ్గరే మనకు బొక్కలన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ టైప్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. సో ఈ పార్ట్లు ఎప్పుడైనా సరే ఈ గుజ్జులు అరిగిపోయింది అనుకో, అప్పుడు ఇంకొక బొక్కలు ఎట్లా తగిలేసరికి మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ అక్కడ మనకు క్రష్ అవుతుంది అండ్ మనకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే డ్యూ టు ఎనీ రీజన్ యూ ఫాల్ట్ సమ్వేర్ ఎల్స్, రోడ్ మీద ఎక్కడైనా మీరు పడిపోయారు, మీకు ఏమైనా డ్యామేజ్ అయింది, అక్కడ క్యాటలైజ్ డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల కూడా రావడం అవకాశం ఉంది. అండ్ ఇంకో కొన్ని రీజన్స్ ఏముంటాయంటే మేబీ ఆర్థరైటిస్, మేబీ రుమోటాయిడ్ ఆర్థరైటిస్, maybe your uric acid level is very high, due to that also you will get pain. సో అక్కడ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనం చూసి దాన్ని బట్టి ప్రాపర్లీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తే అన్ని రకాలు బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనం చూస్తే ఒకరికి ఓకే ఒక ఏజ్ వచ్చేసరికి మాత్రమే వాళ్ళకు నొప్పి వస్తుంది, అక్కడ స్వెల్లింగ్ లేదు, నీ జాయింట్ దగ్గర వాళ్ళకు నొప్పి ఉంటుంది బట్ స్వెల్లింగ్ ఉండదు. అండ్ దానిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే సపోజ్ ఒకరు పొద్దున్న లేస్తున్నప్పుడు వాళ్ళ ఏంటంటే వాళ్ళకు నొప్పి ఉంటుంది, నొప్పితో సహా వాళ్ళు లేస్తారు, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ మెడిసిన్ విల్ బి డిఫరెంట్ ఫర్ దెమ్. సపోజ్ ఎలా కాదు, ఒకరు నడిచినప్పుడు మాత్రం నొప్పి వస్తుంది, లేకపోతే కూర్చుంటే రెస్ట్ చేస్తే వాళ్ళకు బాగానే ఉంటుంది, దెన్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఈ టైప్ పెయిన్స్ కూడా వస్తాయి అన్నమాట కొంతమందికి. అండ్ ఫైనల్లీ అక్కడ చూస్తే ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చేసరికి మన బాడీలో కొలాజన్ లెవెల్ తగ్గుతాయి. అండ్ ఎప్పుడైనా సరే ఈ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ మన బాడీలో డైలీ బేసిస్లో జరిగితే, మీన్స్ స్పెషలీ వెన్ యూ ఆర్ ఈటింగ్ 2 times రైస్, 1 time బ్రేక్ఫాస్ట్, దట్ మీన్స్ యూ ఆర్ కన్జ్యూమింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్. అక్కడ మీకు ఆటోమేటికలీ షుగర్ కన్జంప్షన్ అక్కడ జరిగిపోతుంది, అంటే గ్లూకోజ్ కన్జంప్షన్. ఓకే, సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్ అక్కడ. బట్ నోబడీ నోస్ అబౌట్ దిస్. యాక్చువల్లీ ఎక్కువ మంది ఎవరెవరు హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటెక్ తీసుకుంటే వాళ్ళ బాడీలో ఏమవుతుందంటే లైక్ ఈ కార్టిలేజ్ కానీ లేకపోతే మనకు ఈ కొలాజన్ లెవెల్ కానీ ఆటోమేటికల్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న నరాలని మనకు ఎక్కడెక్కడ ఉంటే, మేబీ ఆన్ ద పామ్, అదర్వైజ్ మేబీ ఆన్ ద ఫుట్, మేబీ ఆన్ ద ఫింగర్స్, అక్కడ చిన్న చిన్న నరాల్స్ అన్నీ ఉంటాయి, అది కూడా అన్ని డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మనకు గ్లూకోజ్ లెవెల్ డైలీ బేసిస్లో మనం కన్జంప్షన్లు తగ్గించాలి. ఎస్, తగ్గించేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఈ నొప్పి తగ్గడం కూడా స్టార్ట్ అయిపోతాయి. బికాజ్ ఈ ఎప్పుడైనా సరే ఈ గ్లూకోజ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఫ్యాట్ కన్జంప్షన్, ఫ్యాట్ ఇన్ ద సెల్స్, ఆయిల్ ఆర్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, ఓకే, ఈ రెండు ఎప్పుడైనా సరే మన బాడీలో జరిగితే అప్పుడు రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ బికమ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద బాడీ. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు అన్ని రకాల ఆర్గాన్స్ కానీ లేకపోతే కొలాజన్ కానీ కార్టిలేజ్ అని చెప్తాం కదా, ఈ కార్టిలేజ్ కానీ అన్ని డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇట్ డ్యామేజ్ ద హోల్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. అప్పుడు ఏమవుతుంది లైక్ మేబీ వెన్ యు ఆర్ కమింగ్ టు 50+, మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు వరకు ఏం లేదు,
సడన్లీ చూస్తే షుగర్ డెవలప్ అయింది, సడన్లీ చూస్తే వాళ్ళకు బీపీ పెరిగిపోయింది, అండ్ బీపీ పెరిగిన తర్వాత ఈ 2 రకాల మెడిసిన్స్ వాడుతుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. సో అట్ ఏ టైమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కమ్స్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫీమేల్లో నార్మల్గా ఏమవుతుందంటే వాళ్ళకు థైరాయిడ్ ఉంటుంది, అండ్ ఈ మెనోపాజ్కి వచ్చేసరికి వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోయి. ఓకే. సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్. బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు సపోజ్ గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఇంటెక్ మనం పెంచాలి. బికాజ్ ఫ్రూట్స్లో యాక్చువల్గా కొన్ని కొలాజన్స్ ఉంటాయి, దట్ ఈస్ ద డైరెక్ట్ కన్జంప్షన్ ఫర్ ద కొలాజన్ డెవలప్మెంట్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఈ డైరెక్ట్ కన్జంప్షన్ ఎట్లా ఉంటుందంటే ఫ్రూట్స్ డైరెక్ట్ తినాలి. మీరు ఫ్రూట్ జ్యూస్ చేసి తీసుకుంటే మీకు పనికి రిజల్ట్ ఏముండదు. నో, ఇట్ ఈస్ నాట్ Direct. అట్ ఆల్ అడ్వైజబుల్. బికాజ్ దానిలో ఉన్న బేబీ కొలాజన్ కానీ కొలాజన్ 4 కానీ అది మన బాడీలో డెవలప్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఈట్ డైరెక్ట్లీ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ దేవుడు ఎట్లా ఇచ్చారు, నేచర్ ఎట్లా ఇచ్చారు ఫ్రూట్స్, ఆ నేచర్ నుంచి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ జస్ట్ వాష్ చేసి మనం తినడం, కట్ చేసి తినడం. ఓకే, ఆ టైప్ తీసుకుంటే మనకు కొలాజన్ లెవెల్ పెరుగుతాయి. ఈవెన్ ఎక్కడ గుజ్జులు కూడా మనకు ఎక్కడైనా సరే డ్యామేజ్ అయింది లేకపోతే తగ్గిపోయింది, అది కూడా డెవలప్ అవడం మొదలుపెట్టి. అయితే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటే సార్ ఒకవేళ ఇలాంటి అవాయిడ్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అవాయిడ్ చేయాల్సింది ఆల్ ద మోస్ట్లీ మనకు ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ దాంతోపాటు స్వీట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకేషనలీ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ యు ఆర్ టేకింగ్ స్వీట్స్, దట్ ఈజ్ ఓకే. లేకపోతే మీరు తీసుకోకూడదు, తినకూడదు యాక్చువల్గా. అండ్ ఎప్పుడు ఒకసారి తీసుకుంటే ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ నార్మల్ బేసిస్లో వెన్ యూ స్టాప్ ఆల్ దీస్ ఐటమ్ లైక్ రిఫైన్డ్ ఫుడ్, రిఫైన్డ్ రైస్, రిఫైన్డ్ ఆయిల్, అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఈ విధానంగా లైక్ జంక్ ఫుడ్, అదర్వైజ్ ప్రాసెస్ ఫుడ్, ఇది అన్నీ మీరు ఆపేశారంటే ఫ్రూట్స్ ఇంటెక్స్ పెంచాలి. సో యువర్ కొలాజన్ లెవెల్ విల్ డెవలప్ ఇమీడియట్లీ. ఎప్పటి వరకు మీరు ఫ్రూట్స్ ఇంటెక్ పెంచలేదు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్కు మీరు రాలేదు, దెన్ ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ఎ పెయిన్ఫుల్ లైఫ్. పెయిన్ఫుల్ లైఫ్ ఈజ్ హరిబుల్ యాక్చువల్లీ. పెయిన్ఫుల్ లైఫ్ ఉంటే మనం వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. సో పెయిన్ఫుల్ లైఫ్ ఉండకూడదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మనకు పెయిన్ అసలు ఉండకూడదు బాడీలో ఎక్కడైనా సరే. ఈ టైప్ లైఫ్ స్టైల్కు రావాలంటే మనం వీ హ్యావ్ టు consume fruits on daily basis, and we have to be with the nature, and at least half an hour మనం ఎండకు కూర్చోవాలి, లైక్ బిట్వీన్ 11 to 2 o'clock సన్లైట్ ఆ టైంలో కూర్చోవాలి ఎండకు హాఫ్ అన్ అవర్. అండ్ దాంతోపాటు గుడ్ స్లీప్ ఉండాలి అండ్ గుడ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇది మాత్రం చేస్తే వాళ్ళ పెయిన్ ఆటోమేటికల్ తగ్గిపోతాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సివియర్ పెయిన్, యువర్ పెయిన్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్, మేబీ వాట్ ఎవర్ రీజన్ యు ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్, సో దాని గురించి జిల్లేడి ఆకు ఉంటుంది కదా, జిల్లేడి ఆకు మీరు ఏం చేయాలంటే ఆవాల నూనె కొంచెం తీసుకొని ఒక ఐరన్ ప్యాన్ మీద మీరు కొంచెం వేడి చేయండి. వేడి చేసిన తర్వాత జిల్లేడి ఆకు మీరు వేయండి. అక్కడ వేసేసిన తర్వాత కొంచెం వేడి అయిపోతాయి 2 పైప్. ఓకే, వేసేసిన తర్వాత అది నార్మల్ లెవెల్కు గొరొచ్చుగా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ జాయింట్ మీద మీరు జస్ట్ యూ కెన్ టై ఇట్ ఆన్ ద జాయింట్స్. అట్లా పెట్టేసి మీరు కట్టేయండి. ఒక మంచి క్లాత్ కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకొని మీరు కట్టేయండి. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 15 to 20 minutes. Within 15 to 20 minutes you will get relief from the pain. Relief అనేది immediate you will get relief. Okay. But cartilage ko another tips also is there that I'll tell you, like parijat kasayam. parijat ఆకు కషాయం మనం తీసుకుంటే దానివల్ల కూడా మనకు కార్టిలేజ్ డెవలప్మెంట్. పారిజాతం పువ్వులు అంటే పువ్వులు అండి, లేదా పారిజాత ఆకులు పూలు కాదు, పారిజాత ఆకులు. ఆకులు పారిజాత ఆకు కషాయం అది మనం డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే కూడా దానివల్ల కూడా మనకు కార్టిలేజ్ డెవలప్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.